రీతిగా సిబిటి మైదుకూరు కళాశాల ద్వారా నిర్వహించబడుతూ ఉన్నటువంటి ఈ యొక్క గూగుల్ మీట్ కార్యక్రమంలో దేవుని యొక్క విలువైన మాటలు ఈ రీతిగా పంచుకోవడానికి కృప చూపినటువంటి దేవాదేవునికి స్తోత్రం తెలియజేస్తూ ఉన్నాను. అదేవిధంగా దైవ సేవకులు పెద్దలు జి ఆనందన్న గారికి కూడా ప్రభు పేరిట ప్రత్యేకమైన ఉన్నాం తెలియజేసుకుంటూ ఉన్నాం. అదేవిధంగా సంఘస్థులందరికీ పేరు పేరున మనం తెలియజేసుకుంటూ ఈ యొక్క కార్యక్రమంలోకి పరిశీలిద్దాం పిల్లారా. ఈరోజు బైబిల్ గ్రంథంలో నుండి ఒక చక్కటి శాస్త్రాతీత సందర్భానికి అనుగుణంగా బైబిల్ ఏం చెప్పింది అని బైబిల్ గ్రంథంలో నుండి ఒక ప్రాముఖ్యమైన బైబిల్ సందేశాన్ని మనం నేర్చుకుందాం. ఈరోజు బైబిల్ గ్రంథంలో నుండి మనం నేర్చుకోబోయేటువంటి బైబిల్ పాఠం విశ్వ ఆవిర్భావం. విశ్వ ఆవిర్భావం బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్ ద్వారా జరుగుతున్నటువంటి బైబిల్ విద్యలో బ్యాచిలర్ ఆఫ్ బైబిల్ థియాలజీ మొదటి సంవత్సరంలో సిలబస్లో ఈ యొక్క పాఠం సమకూర్చబడింది పిల్లారా. దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. ఒక చిన్న ప్రార్థన చేసుకొని దేవుని యొక్క వాక్యంలోకి వెళ్ళిపోదాం. ప్రార్థన. మహోన్నతుడు అయిన మా యొక్క తండ్రి, మీ యొక్క పరిశుద్ధమైన ఉన్నతమైన నామం బట్టి మీ యొక్క ప్రియకుమారుడు మా రక్షకుడు యేసుక్రీస్తు ద్వారా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. ఆయన మీరు వ్రాయించిన జీవగ్రంథంలోని మాటలు ఎంత యథార్థమైనవో, మనుషుల యొక్క ఆలోచనలకు మీ యొక్క మాటలకు వ్యత్యాసం చూస్తే సమస్తమును సృజించినటువంటి మీరు అన్నింటినీ యథార్థముగా పుస్తక రూపంలో మాకు ఇచ్చారు నాయన. ఈ యొక్క ప్రపంచంలో మేధావి వర్గం అలా చెప్పుకునేటువంటి వారు ఎన్నో తప్పుడు విషయాలు ప్రపంచానికి బోధించి ప్రజలను తప్పుదో వైపు నడిపిస్తూ ఉన్నారు. అయితే మీరు ప్రేమించిన వారముగా మీ యొక్క సత్యవాక్యమును బట్టి అన్ని రహస్యములు మేము ఎరుగునట్లు సహాయం దయచేయమని ఈ యొక్క గూగుల్ మీట్ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ప్రతి నీ కుమారుణ్ణి నీ కుమార్తెను జ్ఞాపకం చేసుకున్నామని పరసంబంధమైన దీవెనతో అనుగ్రహించమని ఈ ప్రార్థన నీ ప్రియకుమారైనటువంటి యేసుక్రీస్తు ద్వారా అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లలారా, విశ్వ ఆవిర్భావం. ఈ యొక్క విశ్వం ఇది కలగడానికి కలిగించడానికి విశ్వజన రహస్య కారకుడుగా ఎవరున్నారంటే మనిషి ఉన్నాడు. ఈ యొక్క భూమి మీద ఉండేటువంటి జీవరాశుల మీద ఆలోచన చేసి వాటిని ప్రథమఫలంగా ఎంచి దేవుడి యొక్క విశ్వాన్ని అయితే కలిగించలేదు. కానీ పరమందు ఉన్నటువంటి తండ్రి, మన కన్న తండ్రి, మనుషులమైనటువంటి మన గురించినటువంటి ఆలోచన కలిగి మన నిమిత్తమే మన కారణాన్ని బట్టే దేవుడి యొక్క విశ్వాన్ని కలుగజేశాడు. విశ్వజన రహస్యకారకుడు నరుడే. అయితే ఈ విశ్వాన్ని సృజించింది ఎవరు, దీన్ని చేసింది ఎవరంటే ఒక్క మాటలో మాట్లాడుకుంటే ఆ దేవాది దేవుడే. ఆయన మనకు అందరికీ కన్నతండ్రి. ఆయనే ఈ సమస్త సృష్టిని, ఈ సమస్త భూమి మీదకి వచ్చినటువంటి మనుషుల యొక్క ఆలోచన ఎలా ఉన్నాయంటే ఏమి త్రాగుతుందో, ఏమి ధరించుకుందో, మనిషికి ఉండేటువంటి చింత ఇదే.
వాయిస్ కట్ అవుతుందన్న. తీరితే తినే విషయంలో, త్రాగే విషయంలో, కట్టుకునేటువంటి బట్ట విషయంలో, నివసించేటువంటి ఆ నివాసక వాటి గురించి ఆలోచిస్తారు. ఈ ప్రాథమికమైనటువంటి వస్తువులు, వనరులు జంతువుల వైపు ఇలా వాటి వైపు వెళ్ళిపోయి అన్ని శాస్త్రాలను పరిశోధించాడు. ఇక కన్నులు ఎత్తాడు, పైకి చూశాడు. ఈ అనంత విశ్వాన్ని సృజించి ఆలోచన పడిపోయాడు మనసు. మాలాంటి సాధారణ వ్యక్తులు ఏం కట్టుకోవాలి అనేటువంటి ఆలోచన పడిపోయారు. ప్రారంభం నుండి ఆయా వర్గాలలో, గ్రీకులలో కావచ్చు, హైందవ పురాణంలో కావచ్చు, ఇటువైపు ముస్లిం సోదరుల్లో వారి గ్రంథాలను బట్టి రకరకాలుగా చూస్తే విశ్వం ఆవిర్భావం గురించి, విశ్వం ఎలా పుట్టింది అనేటువంటి ఆలోచన చేసి ముందుకు చేశారు. వాళ్ళు ఎన్ని మాటలు మాట్లాడుకున్నారో, ఎన్ని నిజాలో, అవి ఎన్ని అబద్ధాలో మనకైతే అవి తెలియదు, కానీ ఆలోచన అయితే చేశారు. ప్రియమైన దేవుని పిల్లలారా, చాలా కాలం నుండి ఎంతో మంది ఆలోచన చేశారు. అయితే ప్రస్తుతం ఆధునిక యుగంలో, ఆధునిక కాలంలో విశ్వం గురించినటువంటి ఆలోచన చేసిన వారిలో, విశ్వం గురించినటువంటి కొంత వివరణ ఇచ్చినటువంటి వ్యక్తుల్లో ఎవరున్నారంటే 1927వ సంవత్సరంలో ఒక ఆయన, జార్జ్ లైమెట్రీ అనేటువంటి ఒక ఆయన ఏం చేశారంటే ఒక సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు. అదే బిగ్ బ్యాంగ్ థియరీ. 1927లో బిగ్ బ్యాంగ్ థియరీని ఆయన ప్రతిపాదించారు, జార్జ్ లైమెట్రీ. ఈయన కూడా ఒక బైబిల్ బోధకుడే, శాస్త్రవేత్త. ఈయన ప్రతిపాదించారు విశ్వము ఎలా కలిగిందంటే బిగ్ బ్యాంగ్. బిగ్ అంటే పెద్దది, బ్యాంగ్ అంటే విస్ఫోటనం. పెద్ద విస్ఫోటనం ద్వారా ఈ సృష్టి కలిగింది అని బిగ్ బ్యాంగ్ థియరీని ఇతడు ప్రతిపాదించాడు. అయితే ఇతడు ప్రతిపాదించినది ఇది ఎంతవరకు నిజం అని తర్వాత వచ్చిన వారందరూ ఆలోచన చేసుకుంటూ వచ్చారు. వారి అభిప్రాయం వెళ్ళకొచ్చారు. కొంతమంది సమర్థించి నిజమే అని చెప్పారు. ఇక అమెరికా వాళ్ళు, నాసా వారు ఒక ప్రయోగం చేశారు. వాళ్ళు చేసిన ప్రయోగం నౌక, కాస్మిక్ బ్యాక్గ్రౌండ్ ఎక్స్ప్లోరర్. కాస్మాలజీ అంటే విశ్వం గురించి అధ్యయనం చేసే శాస్త్రం. అంటే విశ్వం బ్యాక్గ్రౌండ్ ఏముంది, విశ్వం యొక్క బ్యాక్గ్రౌండ్ ఏం జరిగింది, విశ్వం ఎలా, ఎప్పుడు పుట్టింది, ఇది ఎలా ఆవిర్భావం జరిగింది అని కాస్మిక్ బ్యాక్గ్రౌండ్ ఎక్స్ప్లోరర్ అని 1894 అనుకుంటాను ఆ టైంలో వీళ్ళు ప్రయోగం చేశారు. 93 అనుకుంటాను వీళ్ళు ప్రయోగం చేశారు. అలా ప్రయోగం చేసిన తర్వాత వీళ్ళు ఏం చేశారంటే, ఇదిగో 1927లో ఒక ఆయన, జార్జ్ లైమెట్రీ అనేటువంటి ఆయన బిగ్ బ్యాంగ్ థియరీ ప్రతిపాదించాడు. ఆ ప్రతిపాదనకు సమర్థించే విధంగా ఇదిగో మా పరిశ్రమలో తేలాయి అని చెప్పారు. ఆ థియరీని, ఆ సిద్ధాంతాన్ని చాలా మంది మరి ఉపయోగిస్తున్నారు. ఆ సిద్ధాంతం ద్వారా విశ్వం కలిగిందని చెప్పడం, అది ఎప్పుడు పుట్టిందో, ఈ విశ్వము ఎప్పుడు పుట్టిందో ఒక టైం చెప్పడం జరిగింది. ఒకవేళ గూగుల్ అడిగితే అది ఇచ్చిన సమాచారం ఏంటంటే 13.8 బిలియన్ల సంవత్సరాల క్రితము ఈ విశ్వం అనేది కలిగింది. విశ్వం అనేది ఆవిర్భవించింది 13.8 సంవత్సరాల క్రితం. ఇది లెక్కించింది. సుమారుగా, మళ్ళీ ఎగ్జాక్ట్లీ కాదు, సుమారుగా 13.8 సంవత్సరాల క్రితము ఈ విశ్వం యొక్క ఆవిర్భావం జరిగింది అని శాస్త్ర ప్రపంచం ఈ సిద్ధాంతం ఏదైతే ఉందో
ఆ సిద్ధాంతం ద్వారా తెలియజేయడం జరిగింది. ఆ టైం చెప్పారు, ఆ సిద్ధాంతం ద్వారా విశ్వం కలిగిందని చెప్పేశారు, టైం చెప్పేశారు. ఇక తర్వాత ఏమన్నారంటే ఎలా కలిగిందో కూడా చెప్పేశారు. ఈ విశ్వం ఎలా కలిగిందంటే అని ఏం చెప్పారంటే ఒక చిన్న కణం అది వేడిగా ఉంది, అది విస్ఫోటనం చెంది అయింది, తర్వాత పదార్థం కలిగింది, అదే టైంలో టైం పుట్టింది కాబట్టిందని చెప్పారు. విశ్వం ఎలా కలిగిందంటే వాళ్ళు చెప్పిన విధానం, చిన్న కణము తీవ్రమైన వేడి, అది మహావిస్ఫోటనం చెందడం ద్వారా విశ్వం కలిగింది. ఆ సమయంలో టైం ఏర్పడింది, అంటే కాలం ఏర్పడింది. అదే టైంలో పదార్థం ఏర్పడిందని విశ్వం ఎలా ఏర్పడిందో చెప్పారు. ఇది శాస్త్ర ప్రపంచానికి చెప్పినటువంటి వివరణ. ఆధునిక ప్రపంచంలో జార్జ్ లైమెట్ అనేటువంటి శాస్త్రవేత్త విజ్ఞానికి ప్రతిపాదించడం, దాన్ని సమర్థించే విధంగా నాసా పంపించినటువంటి నౌక నిజమేని కొన్ని రుజువుల ద్వారా చెప్పడం, ఎప్పుడు కలిగిందంటే విశ్వము 13.8 సంవత్సరాల క్రితం ఈ విశ్వ ఆవిర్భావం జరిగిందని ఇలా వివరించేశారు. అయితే ఇది ఎంతవరకు నిజం? వాళ్ళు ఏం చెప్పినా ప్రపంచం నమ్ముతారు, వాళ్ళు ఏ లెక్క చెప్పినా ప్రపంచం నమ్మేస్తారు. ఏమైనా దేవుని పిల్లలారా, అయితే పరలోకమందు ఉన్నటువంటి దేవుడు, సృష్టికర్త అయినటువంటి ఆయన మన కోసం బైబిల్ గ్రంథాన్ని వ్రాయించాడు, ప్రపంచంలో ఉన్నటువంటి అందరి కోసం ఇచ్చాడు. ఆయన ఏం చెప్పాడో ఒక విషయాన్ని ఒక మాట చదువుకొని మనం ముందుకు వెళ్ళిపోదాం. అపోస్తుల కార్యములు 1వ అధ్యాయం 7వ వచనం. అపోస్తుల కార్యములు 1వ అధ్యాయం 7వ వచనం. అపోస్తుల కార్యములు 1వ అధ్యాయం 7వ వచనంలో ఉన్నటువంటి మాట ఒకసారి చదువుతుంటే, ఎవరైనా ఒకరు చదవగలరా? నేను చదువుతాను. మా వాయిస్ లేట్ వినపడుతుంది, మీరే చదవండి. ఓకే. అపోస్తుల కార్యములు 1వ అధ్యాయం 7వ వచనం. కాలములను సమయములను తండ్రి తన స్వాధీనమందు ఉంచుకొని ఉన్నాడు, వాటిని తెలుసుకొనుట నీ పని కాదు. కాలములను సమయములను తండ్రి తన స్వాధీనంలో ఉంచుకొని ఉన్నాడు. పరలోకమందు ఉన్నటువంటి దేవుడు, ఆయన ఆధీనములో కాలం ఉంది, సమయం ఆయన ఆధీనంలో ఉంది. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆ రోజు శిష్యులు అడిగినప్పుడు వారికి చెప్పే సమాధానంలో ఈ మాట చెప్పాడు. ఈ మాటలో ఉన్నటువంటి భావాన్ని మనం చూస్తే కాలము, సమయము, వీటి గురించినటువంటి ఆలోచన మనం ఎంత చేసినా కానీ అవి మనకు దొరకవు. ఇవి దేవుని ఆధీనంలో ఉన్నాయి. ఇంకా దేవుడు ఏమంటున్నాడంటే వాటిని తెలుసుకోవడం మీ పని కాదు, అసలు మీ పని ఇది కాదు. కాలము గురించి తెలుసుకోవడం మన పని కాదు. ఈ విశ్వం ఎప్పుడు ఆవిర్భవించింది ఇది తెలుసుకోవడం మన పని కాదు. ఈ విశ్వ ఆవిర్భావం ఎప్పుడని ఈ శాస్త్ర ప్రపంచ ఆలోచన పడిపోయింది. సుమారుగా అని ఒక మాట చెప్పేసి ఒక వాల్యూ ఇచ్చేసింది. ఈ టైం గురించి ఎప్పుడు ప్రారంభమైందో ఆ ప్రారంభమైన తేదీ గురించి తెలుసుకోవాల్సినటువంటి ఆవశ్యకత మనకు లేదు. ప్రియమైన దేవుని పిల్లలు, మీకు అవసరం లేదని ఆయన పిల్లలుగా మనం చెప్పాడు. విశ్వం ఎప్పుడు పుట్టిందో, ఎప్పుడు ఆవిర్భావం జరిగిందో మీకు తెలియవలసిన అవసరం లేదు, మీరు తెలుసుకోవాల్సిన అవసరం లేదు, మీరు తెలుసుకోవాల్సినటువంటి పని కాదు అని దీన్ని పక్కన పెట్టమని చెప్పారు దేవుడు. మనం ప్రపంచం వెళ్ళిపోయింది, కనుక్కుంటా వెళ్ళిపోయింది. వాళ్ళు కనుగొనలేరు, ఎందుకంటే దేవుని ఆధీనంలో ఉంది. సుమారు అని చెప్పవలసిందే. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ విశ్వ ఆవిర్భావం గురించి ప్రపంచం టైం చెప్పింది, కానీ అది సుమారుగా. దేవుడు చెప్తున్నాడు ఆ టైం కనుక్కోవడం అనేది, తెలుసుకోవడం అనేది నీ పని కాదంటున్నాడు. ఇక శాస్త్ర ప్రపంచం ఏం చెప్పిందంటే
ఎలా కలిగింది ఈ విశ్వం అంటే వారు చెప్పినటువంటి వివరణ, ఒక చిన్న తీవ్రమైన వేడి కణము అది విస్ఫోటనం చెంది ఏర్పడింది విశ్వం. విశ్వం కలిగింది, సమయం ఏర్పడింది, పదార్థం ఏర్పడింది చెప్పారు. ఈ వివరణ ఇచ్చారు. విస్ఫోటనం జరిగితే ఏదైనా క్రియేట్ అవుతుందా? విస్ఫోటనం జరిగితే క్రియేట్ అవుతుందా నిర్మాణం? ఒక పెద్ద బ్రహ్మాండము విస్ఫోటనం జరిగితే ఏర్పడుతుందా? విస్ఫోటనం వల్ల వినాశనమే, ప్రేరుడు వలన వినాశమే జరుగుతుంది. ప్రేమైన దేవుని పిల్లలారా, ఈ విశ్వం ఎలా కలిగింది? ఎప్పుడు పుట్టిందో వద్దన్నారు. ఎప్పుడు పుట్టిందో మీకు వద్దు, తెలుసుకోవాల్సిన అవసరం లేదు. ఎలా కలిగింది? దేవుడు ఏమని చెప్పాడు? ఎలా కలిగింది చూద్దాం. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 3వ వచనం. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 3వ వచనంలో దేవుడు రాయించినటువంటి ఒక మాట మనం చదువుకున్నాం. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 3వ వచనం. ప్రపంచములు దేవుని వాక్యం వలన నిర్మాణమైనవనియు, ప్రపంచములు దేవుని వాక్యం వలన నిర్మాణమైనవి. ప్రపంచములు, ప్రపంచం, ఇలా ఏ ప్రపంచం అయితే ఉందో, వృక్షాల గురించి, జంతువుల గురించి, ఇంకా వేడి గురించి అయితే ఉందో ఆ ప్రతి ప్రపంచములు దేవుని వాక్యం వల్ల నిర్మాణమైనవి. ఇక టోటల్గా విశ్వమంతా ఇది దేవుని వాక్యం వలన నిర్మాణమైనవి. దేవుని వాక్యం వలన నిర్మాణమైనవి. ఎలా నిర్మాణమయ్యాట? దేవుని వాక్యం వలన. దేవుని వాక్యం ఎవరు? దేవుని యొక్క వాక్యం అని పేరు ఎవరికి పెట్టబడింది? దేవుని వాక్యమును పేరు ప్రభువైన యేసుక్రీస్తు వారికి పెట్టబడింది. ఒకసారి ఆ మాట చూసుకొని వద్దాము. ప్రకటన గ్రంథంలో ఉంటుంది చూడండి. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 13వ వచనం. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 13వ వచనంలో, రక్తములో ముంచబడిన వస్త్రము ఆయన ధరించుకుని ఉండెను, మరియు దేవుని వాక్యమును నామము ఆయన పెట్టబడి ఉన్నది. దేవుని వాక్యమును నామము యేసుక్రీస్తు వారికి పెట్టబడి ఉన్నది. దేవుని వాక్యం వలన ప్రపంచములు నిర్మాణమైనది. అంటే యేసుక్రీస్తు వారే నిర్మాణకుడా? ఇక తండ్రి అయిన దేవుని సంగతి అంటే ఆయన చేయలేదా? ఆయన లేడా? ఆయన ఉన్నాడు పిల్లలు, ఆయన ఉన్నాడు. దేవుడు వెలుగు కలుగునగాక అని పలికెను. ప్రారంభంలో, ఆది కాండంలో వెలుగు కమ్మని పలుకుగా వెలుగు కలిగను. ఇదిగో పై జనములు కింది జనములు వేరు పరచబడాలి, ఆకాశం కలగాలన్నప్పుడు కలిగింది. ఆయా జాతుల ప్రకారంగా ఫలమిచ్చేటువంటి వృక్షములు ముడుసునుగాక పలికాడు. ఆర్డర్ వేశాడు. శిల్పిగా ప్రభువైన యేసుక్రీస్తు వారు ప్రధాన శిల్పిగా ఆయన నిర్మించేశారు. ప్రపంచములు దేవుని వాక్యం వలన నిర్మాణమైనది. తులసి పత్రిక 1వ అధ్యాయం 16వ వచనం కూడా చదువుకుందాం ఒకసారి. తులసి పత్రిక 16వ అధ్యాయం, క్షమించండి, తులసి పత్రిక 1వ అధ్యాయం 16వ వచనం. ఈ సమస్తం ఎవరి ద్వారా కలిగింది అని పౌలు గారు తన పత్రికలో తెలియజేస్తూ ఉన్నటువంటి మాట. తులసి పత్రిక 1వ అధ్యాయం 16వ వచనం. తులసి పత్రిక 1వ అధ్యాయం 16వ వచనం. ఏలయనగా ఆకాశమందు ఉన్నవైనను భూమి మీద ఉన్నవైనను దృశ్యమైనవైనను అంటే కనబడేవి, అదృశ్యమైనవైనను కనబడినవైనను, అవి సింహాసనములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారములైనను సర్వమును ఆయన యందు సృజింపబడిను. సర్వమును ఆయన ద్వారా ఆయనను బట్టి సృజింపబడిను. ఎవరి ద్వారా, ఎవరిని బట్టి? పైనుండి చెప్పుకుంటా వస్తాడు ప్రభువైన యేసుక్రీస్తు వారి గురించి. ఆయన అదృశ్య దేవుని యొక్క స్వరూపి. ఆయన వలన ప్రపంచములు దేవుని వాక్యం వలన నిర్మాణమైనవి.
ప్రారంభంలో సృష్టిని కలుగజేయకమునుకు విశ్వం ఆవిర్భావం జరగమునుకు పరమందు ఉన్నటువంటి దేవుడు ఉన్నాడు. ఆయన దగ్గర యేసుక్రీస్తు వారు ఉన్నారు. ఆయన దగ్గర మరి పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. వారు ముగ్గురు ఉన్నారు విశ్వ ఆవిర్భావానికి ముందుగానే. వారు ముగ్గురు కలిసి దేవుని యొక్క ఆలోచనను బట్టి, దేవుని సంకల్పాన్ని బట్టి యేసుక్రీస్తు వారు నిర్మాణకుడుగా, పరిశుద్ధాత్మ దేవుడు ఆయన సృష్టి ప్రారంభంలో పర్యవేక్షకుడిగా ఈ సమస్తాన్ని కలుగజేశారు. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ విశ్వము కలుగజేసింది, సృజించింది దేవుడే. ప్రియమైన దేవుని పిల్లల, విశ్వ ఆవిర్భావ సమయం అనేది దేవుడు ప్రాణంలో చెప్పలేదు. విశ్వం ఎలా కలిగిందో ఈ ప్రపంచం ప్రేరుడు ద్వారా జరిగిందని చెప్పింది. కానీ దేవుడు అంటున్నాడు, ఇదిగో నా మాట ద్వారా, నా మాట వలన కలిగింది, నేనే సృజించాను వీటిని. నా దగ్గర నా కుమారుడు యేసుక్రీస్తు వారు, నా దగ్గర యేసు పరిశుద్ధాత్ముడు, మీరు నా దగ్గర ఉన్నారు, మేము చేశాం. దేవుడు ఎన్నో మాటల ద్వారా దేవుడు విషయాన్ని తెలియజేశారు. ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రపంచములు దేవుని వాక్యం వల్ల నిర్మాణమైనది, దేవుని మాట వల్ల నిర్మాణమయ్యాయి. ఈ దేవుని మాట ఈ ప్రపంచానికి అర్థం కాలేదు. ప్రకృతి పరిశీలించారు, విస్ఫోటనం అని చెప్పేశారు. వాళ్ళు విస్ఫోటనము అని, అది ఒక పెద్ద ప్రేరుడని వారు అలా అనుకోవడానికి, అలా భావించడానికి ఒక కారణం ఉంటుంది, ఒక కారణం ఉంది. ఒక విషయం మనం చదువుకుంటే ఈ సమయంలో వాళ్ళు ఇలా పొరపాటు పడి ఉండొచ్చు అని మనం గ్రహించవచ్చు. ఒక మాట చదువుకుందాం పిల్లరా. యోహాను సువార్త 12వ అధ్యాయం, యోహాను సువార్త 12వ అధ్యాయం 28వ వచనం, 29వ వచనంలో ఆ 2 వచనాలు ఉన్నటువంటి మాటల భావం మనం తెలుసుకుంటే, ఈరోజు శాస్త్ర ప్రపంచం ఎందుకు అలా మాట్లాడింది, దేవునికి విరోధమైనటువంటి మాట ఎందుకు వాళ్ళు అపార్థం చేసుకున్నారు అనేది మనం ఈ మాటల ద్వారా మనం గ్రహించవచ్చు. యోహాను సువార్త 12వ అధ్యాయం 28వ వచనం, 29వ వచనం. యోహాను సువార్త 12వ అధ్యాయం 28వ వచనం, 29వ వచనం. ఒకనొక సందర్భంలో ప్రభువైన యేసుక్రీస్తు వారు మరి పరమందు ఉన్నటువంటి దేవునితో మాట్లాడుతూ ఉన్నటువంటి సందర్భం, తండ్రి నీ నామం మహిమపరచుమని చెప్పాను, అంతటా నేను దాని మహిమ పరిస్థితిని మరలా మహిమపరుస్తానని ఒక శబ్దం ఆకాశంలో వచ్చింది. ప్రభు యేసుక్రీస్తు వారు అడిగారు, తండ్రి నీ నామాన్ని మహిమపరుచు. నేను మహిమపరిచాను, నేను మళ్ళీ మహిమపరుస్తానని చెప్పి ఆ స్వరం వినేసరికి కింద ఉన్నటువంటి వారికి ఎలా అనిపించిందంటే 29వ వచనం. కాబట్టి అక్కడ నిలిచి ఉండి వినిన జన సమూహం ఏమనుకుంటున్నారంటే, ఆ సౌండ్ ఉరిమింది అని కొందరు, మరికొందరు అంటున్నారు దేవదూతముడు ఆయనతో మాట్లాడిన అన్నది. యేసుక్రీస్తు వారు దేవునికి ప్రార్థనాపూర్వకంగా విజ్ఞాపనపూర్వకంగా అడిగితే, నీ నామాన్ని మహిమపరచన్నప్పుడు నేను మహిమపరిచాను, మళ్ళీ మహిమపరుస్తాను అన్నప్పుడు ఈ విన్న సమూహం, జనసమూహం ఏమనుకుందంటే ఉరిమిందని కొందరు అనుకున్నారు. లేదు లేదు, దేవదూత మాట్లాడిందని అన్నారు. అంటే లైవ్ యాక్షన్ అది. ఆ రోజు లైవ్ యాక్షన్ లోనే కొంతమంది ఒక విధంగా, ఇంకొంతమంది ఒక విధంగా వాళ్ళు అర్థం చేసుకున్నారు. ఇప్పుడు ఈ మాటలు మనం మన మనసులో పెట్టుకొని ఒకసారి ప్రారంభానికి వెళ్ళిపోతాం, విశ్వ ఆవిర్భావానికి వెళ్ళిపోతాం. శాస్త్ర ప్రపంచం విశ్వ ఆవిర్భావంలో ఏం జరిగిందంటే, వాళ్ళకి ఎలా అనిపించిందంటే ప్రేరడానికి వాళ్ళకి అనిపించింది. దేవుని యొక్క వాక్యాన్ని బట్టి మనకు నిజంగా యథార్థంగా మనకి ఎలా అనిపిస్తుందంటే, వాక్యం ద్వారా ఎలా అనిపించాలంటే ప్రపంచములు దేవుని వాక్యం వల్ల నిర్మాణం అయ్యాయి అని మనకు యథార్థంగా వాక్యాన్ని బట్టి మనకి ఎలా అనిపించింది, ఏ నిజం వాక్యం వల్ల నిర్మాణం అయింది. ప్రపంచము దాన్ని ఎలా అనుకుందంటే ప్రయోగం చేయడం ద్వారా, ప్రకృతి పరిశీలించడం ద్వారా, ఇదిగో విస్ఫోటనం ద్వారా ఇలా జరిగిందన్నారు. సరే, బాగానే ఉంది. విస్ఫోటనం జరగడానికి ప్రారంభంలో ఒక సూక్ష్మ బిందువు, తీవ్రమైన వేడిది అలా వ్యాపించింది విస్ఫోటనం అన్నారు కదా. ఆ సూక్ష్మ బిందువు తీవ్రమైనటువంటిది ఎలా వచ్చింది, అది సమాధానం చెప్పలేదు. చివరికి చేతులు ఎత్తేసి దానంతా అదే వచ్చిందట, అక్కడికి వెళ్ళిపోతాడు. దానంతా ఏదైతే రాదు, మనం తినేటువంటి ఆహారం ప్లేట్లోకి, భోజనం
మనం కష్టపడితే కానీ మన ప్లేట్లోకి రాదు. మన వాళ్ళు కష్టపడితే కానీ మన ప్లేట్లోకి రాదు. మనం చక్కగా భుజించలేం. కడుపుకు తీసుకునేటువంటి ఆహారమే కష్టపడితేనే కానీ రాదు. కష్టపడాలి. మన అకౌంట్లోకి శాలరీ పడాలంటే కష్టపడాలి. ఏ ఊరికే రాదు. ఈ విశ్వ ఆవిర్భావం జరిగింది దేవుని వలనే. విశ్వ ఆవిర్భావం ఎప్పుడు జరిగిందో ఒకరోజు జరిగి ఉంటుంది, కానీ ఆ టైం మీకు అవసరం లేదు. వాడిని తెలుసుకోవడం మీ పని కాదని దేవుడు సెలవించడం జరిగింది. ఏమైనా దేవుని పిల్లలారా, రహస్యములు మన దేవునికే చెల్లు, ఆయనకే తెలుసు సమస్తం. అయితే ఆయన చెప్పలేదు, అవసరం లేదు మీకు కాలం గురించి తెలుసుకోవలసినటువంటి అవసరం లేదని తెలియజేయడం జరిగింది. ప్రేమైన దేవుని అయితే ఈ విశ్వం ఎందుకు కలిగింది? ఇదొక ప్రశ్న. టైం అవసరం లేదు. ఎలా కలిగిందో ప్రపంచానికి ఒక విధంగా అర్థమైంది. దేవుడు అన్నారు. దేవుడు ఏం చెప్తున్నాడు అంటే వాక్యం వల్ల నిర్మాణం అయ్యాయి, ఆ మాట వల్ల జరిగింది అని దేవుడు అన్నాడు. సరే, విశ్వం ఎందుకు కలిగింది? విశ్వ ఆవిర్భావం జరగడానికి కారణం ఏంటి? మన కోసమే, మన నిమిత్తమే. విశ్వజన రహస్యకారకుడు నరుడే. మన కోసమే, మన గురించినటువంటి ఆలోచన చేసి దేవుడు నాకు అనేక మంది పిల్లలు కావాలి, వీరందరూ నాలాగే పరిశుద్ధులుగా, నీతిమంతులుగా, యథార్థవంతులుగా ఉండాలి ఆయన ఆలోచన చేశాడు. ఆయన అనుకున్నాడు. అయితే వీళ్ళు ఎలా ఉంటారు? పరిశుద్ధులుగా, నీతిమంతులుగా జీవిస్తారు? ఎవరు ఎలా ఉంటారు? వీటి కోసము దేవుడు సంకల్పించి వీరందరినీ, వీరిలో ఎవరు ఎలాంటి వారు, ఎవరు గోధుమలు, ఎవరు గురింజలు, ఎవరు గోధుమలు, ఎవరు గురుగులు, ఇది ప్రత్యేకపరచబడడానికి మన గురించి సామర్థ్యం ఏంటి, మనం దేవుని కోసం ఎలా జీవిస్తాం, దేవుని పట్ల ఎలా భక్తితో ఉంటాం, వీటి యొక్క రహస్యాలు చేయించడం కోసము దేవుడు ఒక పద్మ వ్యూహంలోకి మనం ప్రవేశపెట్టాడు. విశ్వాన్ని కలిగించాడు. ఈ విశ్వానికి కేంద్రంగా భూమిని కలుగజేసి ఆ కేంద్ర స్థానమైనటువంటి భూగోళం మీద మనం పెట్టి ఈ భూమినే మనకిచ్చాడు. మాట చదువుకున్నాం. కీర్తన గ్రంథం 115వ అధ్యాయం 16వ వచనం. కీర్తన గ్రంథం 115వ అధ్యాయం 16వ వచనం. కీర్తన గ్రంథం 115వ అధ్యాయం 16వ వచనం. ఆకాశంలో యెహోవా వశము, భూమిని ఆయన నరులకిచ్చి ఉన్నాడు. ఈ భూమిని దేవుడు నరులకు మనకిచ్చేశాడు. ఈ విశ్వానికి కేంద్రం భూమి. ఆలోచిద్దాం. విశ్వానికి కేంద్రమే భూమి అయితే ఈ భూమినే మనకిచ్చాడంటే విశ్వం మనకి ఇచ్చినట్టే కదా. విశ్వమే కేంద్ర స్థానం. బైబిల్ గ్రంథంలో చూస్తే కొన్ని వర్షాల ద్వారా, సమయం లేదు కాబట్టి జ్ఞాపకం చేస్తా ఉన్నాను, యోగ గ్రంథంలో కావచ్చు, ఆమోసు గ్రంథంలో కావచ్చు, ఆకాశ మండలానికి కట్టడం నీవు ఎరుగుతావా, వాడి భూమి మీద మరి పునాదులు వేయగలవా అని మాట్లాడతాడు. ఆకాశ మండలంలో తన కోసం మేనగదులు కట్టుకున్నవాడు భూమి మీద పునాదులు గురించి మాట్లాడతాడు దేవుడు. అంటే విశ్వానికి భూమి కేంద్ర స్థానం. ఈ భూమిని దేవుడు మన కోసం ఇచ్చాడు. ఈ భూమి మీద దేవుడు మనకు జీవితకాలం ఇచ్చాడు. ఈ భూమికి మానవ జన్మ ప్రసాదించాడు. ఈ భూమి మీద వచ్చినటువంటి మనకు కొంతకాలం ఇవ్వబడింది, కొంత ఆయుష్కాలం ఇవ్వబడింది. మనం పుట్టిన తేదీ మనకు తెలియదు, విశ్వం తేదీ తెలియదు, పుట్టుక తేదీ తెలియదు. అయితే ఈ భూమి మీదకి వచ్చినటువంటి మనము ఈ మానవ జన్మ ఎందుకు అని గ్రహించి దేవునికి ఇష్టలుగా, పరిశుద్ధులుగా, నీతిమంతులుగా, యథార్థవంతులుగా, దేవునికి అనుకూలమైన వారుగా జీవించాలి అని ఇది ఒక పరీక్షా కాలం. ఈ పరీక్షలో మనం నెగ్గుతామో నెగ్గలేము. ఈ పద్మవ్యూహంలో నుండి బయటపడి దీన్ని ఛేదించి తిరిగి దేవుని చెంతకు తిరుగు ప్రయాణం చేసి దేవుడు అనుకున్నట్టుగా, దేవుడు రాయించినట్టుగా, దేవుడు అభిలాషించినట్టుగా నరులారా తిరిగి రండి అని ఆయన బైబిల్ గ్రంథంలో మనకు సెలవిచ్చినట్టుగా తిరిగి ఆయన యుద్ధకు చేరుకుంటాము. ఎంతమంది వెళ్తారు, ఎంతమంది విశ్వ విజేతలుగా దేవుని చెంత వెళ్ళిపోతారు. ఇది చేయించడం కోసము
గొప్ప ప్రణాళిక చేత రచించి దేవుడు విశ్వాన్ని కలగజేసి ఈ భూమి మీద మనం పెట్టడం జరిగింది. దీన్ని జయించాలి. ఈలోక పాపాలు, ఈలోక కోరికలు వీటిని జయించి మనం దేవునికి ఇష్టలుగా జీవించి, దేవునికి అనుకూలంగా జీవించి దేవుని చెంతకు చేరుకోవాలి. ఈ జీవితకాలాన్ని ముగించుకోవాలి. ప్రియమైన దేవుడు, ఈ విశ్వ ఆవిర్భావం విశ్వం ఎందుకు కలిగిందంటే మన కోసమే, మనల్ని పరీక్షించడం కోసమే. ఓకే, చివరిలో మనం కొంత ఆలోచిస్తే అయితే మనం వెళ్ళిపోతాం. మన తర్వాత వచ్చే తరాల వారిలో కొంతమంది వాళ్ళు పుడతారు, వాళ్ళు చనిపోతారు. ఎంతమంది దేవునికి ఇష్టలుగా జీవిస్తారో, ఎంతమంది దేవునికి ఇష్టలు కాకుండా వెళ్ళిపోతారో చివరికి వారి జీవితాన్ని బట్టి తెలిసిపోతుంది. ఎవరి వారికే తెలిసిపోతారు. అయితే ఈ ఉన్నటువంటి ఈ భూమి విశ్వము ఏమైనా శాశ్వతంగా ఉండిపోతాయా? శాశ్వతంగా ఉండిపోవు. ప్రారంభం ఉందంటే ముగింపు ఉంటుంది. ప్రారంభం ఉందంటే ముగింపు ఉంటుంది. జననం ఉందంటే ఖచ్చితంగా మరణం ఉంటుంది. ఈ విశ్వ ఆవిర్భావం అనేది జరిగింది, కానీ టైం తెలియదు. అయితే ఈ విశ్వం కూడా ముగింపు జరగబోతుంది. యేసుక్రీస్తు యొక్క రెండవ రాకడ జరగబోతుంది. ఆ సమయంలోనే విశ్వము అనంత, ఈ యొక్క విశ్వము నాశనం. అయితే ఈ విశ్వం ఎలా నాశనం అయిపోతుందని ఈ ప్రపంచం మాట్లాడుకుంటూ, ఇదిగో మహాసముద్రాలు, పెద్ద పెద్ద ఐస్ బర్గ్స్ మనసుపరంగా కరిగిపోతా ఉన్నాయి. నీళ్ళ వలన ప్రపంచంలో ఉన్నటువంటి మనుషులందరూ మునిగిపోతారు. ప్రపంచం నాశనం అని చెప్పుకుంటా ఉంది. అయితే దేవుడు అన్నాడు, ప్రపంచంలో ఉన్నటువంటి మనుషులు నీళ్ళ ద్వారా నాశనం కాదు అని దేవుడు ప్రారంభంలో ఒక మాట చేశారు. సంపూర్ణంగా ఒకేసారి అట్ ఎ టైంలో మనుషులందరూ ఒకేసారి నీళ్ళ ద్వారా చావాలి. అక్కడక్కడ వరదల వలన, సముద్రాలు పొంగడం వలన అక్కడక్కడ చనిపోవచ్చాము. కానీ ఒకేసారి విశ్వం అంతా, ప్రపంచం అంతా, భూమి మీద ఉన్న నరులందరూ ఒకేసారి నీళ్ళతో చావాలి. దేవుడు ఒక మాట ఇచ్చేశాడు, ఒక వాగ్దానం చేశాడు. ఆ వారు చదువుకుందాం త్వరగా. ఆదికాండం 9వ అధ్యాయం 14వ వచనం 15వ వచనం. ఆదికాండం 9వ అధ్యాయం 14వ వచనం 15వ వచనం. జలప్రలయం తర్వాత దేవుడు మానవాళికి చెప్పినటువంటి మాట, భరోసా ఇచ్చినటువంటి మాట. ఒకప్పుడు నోవహు జలప్రలయంలో నీళ్లతో అందరిని చంపేశారు. ఇక అలా ప్రపంచంలో ఉన్నటువంటి అందరినీ నీళ్ళతో చంపేయను అని ఆయన చెప్పిన మాట. ఆదికాండం 9వ అధ్యాయం 15వ వచనం చదువుతున్నాం డైరెక్ట్ గా. అప్పుడు నాకును నీకును సమస్త జీవరాశుల మధ్య ఉన్న నా నిబంధన జ్ఞాపకం చేసుకుందును గనుక సమస్త శరీరులను నాశనం చేయుటకు అలాగూ ప్రవాహముగా నీళ్లు రావు. సమస్త శరీరులను నాశనం చేయడానికి నీళ్లు ప్రవాహంగా రావు. జల ప్రవాహం వలన నాశనం చేయదు. లోకం అంటే మట్టి కాదు, దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులే. లోకంలో మట్టి పర్వతాలు ఎన్నెన్నో ఉన్నాయి. వీటి మీద కేంద్ర స్థానంగా మనిషి ఉన్నాడు. ఈ మనుషులందరినీ ఒకేసారి నీళ్ళతో చంపేయను అని దేవుడు అన్నాడు. ఒకప్పుడు భక్తిహీనులనే చంపాడు దేవుడు నీళ్ళ ద్వారా. కానీ తర్వాత భవిష్యత్తులో భక్తిహీనులను నీళ్ళ ద్వారా చంపాను. భక్తిహీనుని ఎలా చంపుతానంటే అని కొత్త నిబంధనలో దేవుడు సెలవిచ్చినటువంటి ఒక మాట చదువుకుందాం పిల్లారా. పేతురు రాసినటువంటి 2వ పత్రిక, పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 3వ అధ్యాయం 6వ వచనం 7వ వచనం. 6వ వచనం 7వ వచనం. 6వ వచనం అంటా ఉన్నాడు, ఆ నీళ్ళ వలన, ఒకప్పుడు నీళ్ళ వలన ప్రపంచం నాశనం అయిపోయింది. నీళ్ళ వలన ప్రపంచంలో ఉన్న భక్తిహీనులు నోవహు జలప్రలయంలో కొంతమంది చనిపోయారు, నోవహు ఫ్యామిలీ తప్ప. ఆ నీళ్ళ వలన అప్పుడున్న లోకం నీటి వరదలో మునిగి నశించాను. 7వ వచనం. అయితే ఇప్పుడున్న ఆకాశము భూమియు భక్తిహీనుల తీర్పును నాశనమును జరుగు దినం వరకు అగ్ని కోసం నిల్వ చేయబడినదై. దేని కోసం నిల్వ చేయబడింది? దేని ద్వారా నాశనం చేయబడడానికి నిల్వ చేయబడింది? ఆకాశము భూమి భక్తిహీనుల తీర్పును నాశనం జరుగు వరకు, ఆ దినం వరకు అగ్ని కొరకు నిల్వ చేయబడినదై అదే వాక్యం వలన భద్రం చేయబడి ఉన్నది. ఏ వాక్యం వలన అయితే ప్రపంచం నిర్మాణమయ్యాయో, ఏ వాక్యాన్ని బట్టి, ఏ వాక్యం ద్వారా సమస్తం సృజింపబడ్డాయో, అదే వాక్యం వలన ఈ విశ్వము ఈ తగలబడడానికి,
సిద్ధం చేశాడు దేవుడు. అదే అధ్యాయంలో క్రిందికి వెళ్ళిపోతే ఒక మాట చదువుకుందాం పిల్లారా. అదే అధ్యాయంలోని 11వ వచనం 12వ వచనం. ఇవన్నీ ఇట్లు లయమైపోవును, ఆకాశంలో రవులు కొని లయమైపోవునట్టు, పంచభూతంలో మహావేంద్రంతో కరిగిపోవునట్టు. అంటే వేడికి లయమైపోవడం, కరిగిపోవడం, అగ్ని చేత నాశనం. ప్రియమైన దేవుని పిల్లలారా, ఇప్పటి వరకు మనం చదువుకున్న విషయాల ద్వారా విశ్వ ఆవిర్భావం అనేది ఈ టైం గురించి దేవుడు మీకు అనవసరం, మీరు మాట్లాడక. విశ్వ ఆవిర్భావం ఎందుకు జరిగిందంటే మీకోసమే. విశ్వానికి కేంద్ర స్థానం భూమి, ఈ భూమి మీకోసమే. ఈ విశ్వంలో మిమ్మల్ని ఎందుకు పెట్టానంటే ఇదిగో విశ్వంలో ఒక కారణ జన్ముడుగా ఉన్నటువంటి మీరు ఇదిగో నా కోసమే జీవించాలి. నాలాగా పరిశుద్ధులుగా నీతిమంతులుగా మీరు జీవించి నన్ను మెప్పించాలి. భూలోకంలో వీరులా జయించి రావాలి. అందుకోసమే ఈ జీవితాన్ని ఇచ్చాడని దేవుడు బైబిల్ గ్రంథంలో సెలవిచ్చినటువంటి మాటల ద్వారా మనం జ్ఞాపకం చేసుకున్నాం. విశ్వ ఆవిర్భావం ఎప్పుడో తెలియదు, విశ్వం నాశనం కూడా దేవుడు టైం చెప్పలేదు, స్టార్టింగ్ టైం చెప్పలేదు, మీకు అనవసరం అన్నారు. పోనీ ఎండింగ్ టైం, చివరి టైం చెప్తాడంటే అది చెప్పలేదు. వాడిని తెలుసుకోవడం మీ పని కాదు. యేసుక్రీస్తు యొక్క రెండవ రాకడ, ఈ ముగింపు ఎప్పుడు జరగబోతుంది? రెండవ రాకడ ఎప్పుడు జరుగుతుంది? టైం ఎప్పుడు టైం చెప్పలేదు. ఎలా? కొంత వివరం. ఎలా జరగవచ్చో అంచనా. దొంగ ఎలా అయితే వస్తాడో చెప్పకుండా ప్రభుదినము దొంగ వచ్చినట్లు, ప్రభుదినం దొంగ వలె అలా వచ్చేస్తా అని చెప్పాడు. ప్రియమైన దేవుని పిల్ల, దేవుని కుమారులుగా, సత్యవాక్యం ఎరిగిన వారుగా, ప్రపంచంలో ఉన్నటువంటి మేధావర్గం అని చెప్పుకునేటువంటి వారు విశ్వం ఎప్పుడు కలిగిందని ఆలోచించారు. కానీ విశ్వాన్ని కలిగించింది ఎవరు? విశ్వంలో ఎందుకున్నాం? వీటి గురించి ఆలోచించలేదు. దేవుడి జ్ఞానం మనకి దేవుడు తన కృప ద్వారా తెలియజేస్తాడు. ఈ విశ్వంలో మన జన్మ, కారణ జన్మ అని, ఈ భూమి మీద ఈ విశ్వంలో ఒకేసారి మన జన్మ అని, ఇక తర్వాత మరణిస్తే ఇక తర్వాత ఈ విశ్వంలో మనకు మరో జన్మ లేదు. ప్రియమైన దేవుని కూడా విశ్వం యొక్క ఎండింగ్ కూడా మనకు తెలియదు. మన పుట్టుక తెలియదు, మన ముగింపు తెలియదు. విశ్వం పుట్టుక తెలియదు, విశ్వం ముగింపు తెలియదు. ఈ విశ్వంలోకి ఎందుకు వచ్చామో తెలుసుకొని దేవుడు చెప్పినట్టుగా ఇదిగో మీరు వచ్చే నా కోసం మీరు జీవించాలి. భక్తి పరులుగా బైబిల్ గ్రంథంలో వ్రాయించినట్టుగా మీరు జీవిస్తే ఇదిగో పరలోకం మీకే, పరలోకాన్ని మీరే స్వతంత్రించుకుంటారని దేవుడు సెలవిచ్చినట్టుగా ఈ భూమి మీద దేవుని మెప్పించి విశ్వ విజేతలుగా భూమి మీద నిలిచి దేవుడు ఉన్నటువంటి లోకాన్ని చేరుకోవాలని ఈ యొక్క మాట ముగిస్తూ, విశ్వ ఆవిర్భావం టైం చెప్పలేదు కానీ జరిగింది. ఎలా జరిగిందో ప్రపంచం ఒక విధంగా అనుకుంది, కానీ చేసింది దేవుడి వాక్యం అనగలిగింది. చివరికి అదే వాక్యం వలన ఈ విశ్వం ముగింపు జరగబోతాము. అయితే అంతకు ముందుగా మన ముగింపే జరిగితే ఆ లోపు క్రీస్తునందు ఉండి మనం మృతి చెంది మరి వెళ్ళిపోవాలని ఈ యొక్క మాట తెలియజేస్తూ మీకు అందరికీ ప్రతి ఒక్కరికి వందం తెలియజేసుకుంటూ మరి సెలవు తీసుకుంటూ ఉన్నాను. థ్యాంక్ యూ. అమూల్యమైనటువంటి మాటలు, విశ్వ ఆవిర్భావం అన్నటువంటి చక్కటి మాటలు. మీ పాఠం పెద్దదైనా మరి కుదిరించి మనకు దగ్గర 45 నిమిషాలు 50 నిమిషాల లోపు చక్కని మాటలు మనకు దైవ సేవకులు మరి ఆలగడ్డ వైస్ ప్రిన్సిపాల్ మరి దైవ సేవకులు చక్కగా అందించారు. అందుని బట్టి సుబ్బారెడ్డి గారికి ప్రత్యేకమైనటువంటి వందనములు మరి శుభములు తెలియజేస్తూ ఉంటున్నాము. థ్యాంక్ యూ సుబ్బారెడ్డి, మీ సమయాన్ని హెచ్చించి మరి సిబిటి సంఘం మైదుగురు వారికి అందించినందుకు వందనములు. థ్యాంక్ యూ. మరి ఈ సమయంలో మరి మనోహర్ ప్రార్థన ఒకరికి అప్పగించు. ఓకే అన్న, చక్కని మాటలు అందించినందుకు క్రీస్తులకు వందనాలు. ఈ సమయంలో మరి చివరి ప్రార్థన మరి మన మధ్యలో ఉన్న పెద్దలు సాదరన్న గారు
మరి ప్రార్థించవలసిందిగా అన్నగారికి సమయాన్ని ఇస్తున్నాను. ఆశీర్వాదం మరి దైవ సేవకులు ఆనందన్న గారు ఇస్తారు. అన్న అందరికి వందనాలు అన్న. ప్రార్థించుకున్నాం. మహాపరిషుద్ధుడ మా కన్న తండ్రి, గొప్ప దేవ, నీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామానికి నీ ప్రియకుమారుడు మా రక్షకుడు యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో మీకు వందనాలు తండ్రి. గడిచిన కాలమంతా మమ్మల్ని కాపాడి సజీవంగా ఉంచి మరి ఈ దినమునైనా మీ యొక్క గూగుల్ మీట్లో మీ యొక్క అమూల్యమైనటువంటి మాటలను అందించడానికి తండ్రి మరి దైవజనులు ఆనందన్న గారి ద్వారా ఆళ్ళగడ్డ వైస్ ప్రిన్సిపల్ మరియు సుబ్బారెడ్డి అన్న గారిని మాకు అనుగ్రహించినందుకు మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉంటున్నాం తండ్రి. మరి సమయంలోనైనా విశ్వ ఆవిర్భావం అన్నటువంటి పాఠాన్ని తండ్రి మరి సవివరంగానైనా మాకందరికీ మీ యొక్క బైబిల్ గ్రంథము నుండి మీ యొక్క మాటలను మాకు అందించారు. మరి విన్నటువంటి యొక్క మాటల ప్రకారం మేము బ్రతికి మీరున్న లోకానికి చేరే ధన్యతను మాకు అనుగ్రహించండి. ఎగ్జామ్స్ రాసే పిల్లలు తండ్రి మరి మీ యొక్క మాటలను విని నేర్చుకొని ఎగ్జామ్ చక్కగా రాసి కేవలం మార్కుల కోసమే కాకుండా మా జీవితాలలో మార్పు కోసం ఈ మాటల ప్రకారం బ్రతుకుటకు సహాయం చేయమని మరి వాక్యాన్ని అందించినటువంటి మరి సుబ్బారెడ్డి అన్న గారిని మరి దీవించండి, ఆశీర్వదించమని, దైవజనులను మరి దీవించమని, సంఘం అంతటిని అభివృద్ధి పరచమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామం ద్వారా ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆశీర్వాదం ఇస్తున్నాము. మన తండ్రి అయిన దేవుడి ప్రేమ, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ అనే సహవాసం, సమాధానము గూగుల్ మీట్ లోకి వచ్చినటువంటి దేవుని పిల్లలకు అందరికీ, అలాగే వాక్యాన్ని అందించినటువంటి దైవ సేవకులకు, అలాగే సత్య వాక్యాన్ని ప్రకటిస్తున్నటువంటి పరిశుద్ధులకు సదాకాలం తోడే ఉండును గాక. ఆమేన్. ఆమేన్. వందనాలు సాగరణ. వందనాలు. వందనాలు.